వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు తర్వాత హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఒక్కొక్కసారి ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ నాయకులు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నారు అసలు, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా కావాలని బీఆర్ఎస్ నాయకులని అక్రమంగా అరెస్టు చేస్తా ఉంది. ఏదైతే ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్నటువంటి నాయకులని కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మొన్నటిగా కేటీఆర్ అరెస్ట్ చేశారు. అదే విధంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా ఇవాళ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమ అరెస్టు చేస్తా ఉంది, కుట్రపూరితంగా అక్రమ అరెస్టు చేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరైతే ఆందోళనకు పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నాము. అందులో పోలీస్ స్టేషన్ ముందే ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ కు అంటే లోపలి ప్రెమిసెస్ వరకు కూడా లోపలికి వెళ్ళనీయకుండా బారికేడ్లు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక్కొక్కరిగా ఇక్కడికి ఏ రూపంలో ఆందోళన ఉంటుందో తెలియదు. ఇప్పటివరకు చెప్తున్నారు గతంలో కూడా అరెస్టు చేసేందుకు భయపడేది లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు అరెస్టులు మాకు కొత్త కాదు, ఉమ్మడి సమైక్య రాష్ట్రంలోనే తాము అనేక పరిస్థితులకు ఎదురొడ్డామన్నటువంటి ఒక సూచనలు కూడా గతంలో చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఇట్లాంటి అరెస్టులకు మేము భయపడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ చాలా వరకు ఇదివరకు 2-3 సార్లు కూడా అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈసారి కూడా బెయిల్ పై బయటకు వస్తారనే ఒక ఆలోచనలు మాత్రం చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు 308/2 అనేటువంటి కేసు కింద పెట్టారు. అది నాన్ బెయిలబుల్ కేసు కింద కాకుండా అరెస్ట్ చేసినటువంటి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఒక ప్రణాళికాబద్ధంగా కొత్త సెక్షన్లు కూడా పెట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి లీగల్గా కూడా వాళ్ళ అడ్వకేట్లను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే 7 సంవత్సరాల లోపు అయితేనే ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ 10 సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియరీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ అడ్వకేట్స్ చేయడంతో విధిలేని పరిస్థితిలో పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా 2 రోజుల పాటు జైల్లోనే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సిపి గారిని కలిసిన తర్వాత ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టిన తర్వాత తాము చేసేది ఏం లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ కావాలని చెప్పి సిపి గారు కూడా బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో ఆందోళన జరుగుతూనే ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలతోటి పోలీసులు కూడా భారీగా మోహరించారు. అనుకున్నట్టుగానే ఇక్కడ సీఎం దిష్టిబొమ్మ అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో వారిని అడ్డుకొని వెంటనే అరెస్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.